హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము ఇవాళ మా ఇంటికి దగ్గరలో ఉన్న రైడల్ కేవ్స్కి వెళ్తున్నాము. మంజుమేల్ బాయ్స్ అంత భయంకరంగా ఉండవులేండి. మేము దగ్గర వీడియో అప్లోడ్ చేసి 3 months పైనే అయిపోయింది. సో దానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా జర్నీ స్టార్ట్ చేసే ముందు మేము మిల్క్ షేక్స్ కొనుక్కోడానికి అయితే వెళ్ళాము. ఇవి చాలా స్పెషల్ మిల్క్ షేక్స్, ఎందుకంటే స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేస్తారు. ఈ మిల్క్ షేక్స్కి సంబంధించి మీకు ఎప్పుడన్నా డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ రైడల్ కేవ్స్ మాకు చాలా దగ్గర, ఒక డే ట్రిప్ లాగా అనుకోండి. వెళ్ళి రావడానికి ఒక 2.5 hours కన్నా ఎక్కువ పట్టదు. ఈ రైడల్ కేవ్స్ లేక్ డిస్ట్రిక్ట్లో ఉంటాయి. యూకేలో ఉండే వాళ్ళకైతే లేక్ డిస్ట్రిక్ట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తగ్గట్టే చాలా లేక్స్ ఉంటాయి ఇక్కడ. ఏ లేక్కి ఆ లేక్ చాలా స్పెషల్గా కూడా ఉంటుంది. మేముండే ప్లేస్కి ఈ లేక్ డిస్ట్రిక్ట్ చాలా దగ్గర, అందుకని ఖచ్చితంగా మంత్లీ వన్స్ ఏదో ఒక లేక్ దగ్గరికి అయితే వస్తాము. చుట్టూ పచ్చని చెట్లతో చక్కటి లేక్తో ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు మేము రైడల్ కేవ్ కార్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ 2 hours 5 pounds చార్జ్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2 గంటలు కార్ ఇక్కడ పార్క్ చేయాలంటే 500. ఇక్కడ కార్ పార్కింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఒక అందుకు మంచిది. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ చాలా మారుమూల పల్లెటూరులో, కానీ ఇలాంటి ప్లేస్లో కూడా కార్ పార్క్ ప్రొవైడ్ చేస్తున్నందుకు కౌన్సిల్ వాళ్ళు అయితే మనీ తీసుకుంటారు. ఈ రైడల్ కేవ్స్ కార్ పార్క్ దగ్గర నుంచి యాక్చువల్గా ఉండే రైడల్ కేవ్స్కి వెళ్ళాలంటే ఒక 1 mile వాక్ ఉంటుంది. నార్మల్గా అయితే ఒక 20-25 minutesలో వెళ్ళిపోవచ్చు, కానీ మా బాబు ప్రతి ఆకుని చూడాలి, ప్రతి రాయితోనూ ఆడాలి. అందుకని మేము అక్కడికి వెళ్ళే టైంకి మాకు దగ్గర 1 hour పట్టింది. ఈ రైడల్ కేవ్స్ వాక్ ఈజీ వాక్ అని చెప్పాలి. మధ్యలో కొంచెం పాత్ బాలేదు, కానీ మిగిలిన దారంతా నార్మల్గానే ఉంది. మాకు రైడల్ కేవ్స్ వెళ్ళే దారిలో కొన్ని కాటేజెస్ కనిపించాయి, ఇంకా ఒక వెడ్డింగ్ హాల్ కూడా కనిపించింది. యాక్చువల్గా మేము ఈ రైడల్ కేవ్స్కి వెళ్ళింది అక్టోబర్లో, అంటే మాకు ఆటమ్ టైం. అందుకని ఇక్కడ ఆకులన్నీ అప్పుడప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఈ రైడల్ కేవ్కి వెళ్ళే దారి మొత్తం చుట్టూ చెట్లతో భలే పీస్ఫుల్గా అనిపించింది. చెప్పా కదండి, ఈ రైడల్ కేవ్స్ లేక్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక లేక్ ఎక్కడికి వెళ్ళినా తగులుతుంది. ఇది రైడల్ వాటర్ లేక్, కానీ మేము ఈ లేక్ దగ్గరికి అయితే ఈసారి వెళ్ళలేదు. ఇక్కడ దాదాపుగా అన్ని లేక్స్కి వాటర్ యాక్సెస్ ఉంటుంది. మనం వాటి దగ్గరికి వెళ్ళి ఆ వాటర్లో ప్లే చేయొచ్చు. ఇక్కడ వాళ్ళకి దాదాపుగా అందరికీ స్విమ్మింగ్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ లేక్స్లో హ్యాపీగా స్విమ్ చేస్తూ కనిపిస్తారు. యూజువల్గా మేము లేక్ డిస్ట్రిక్ట్ వచ్చిన ప్రతిసారి లేక్ దగ్గరగా అయితే వెళ్తాము. మా బాబుకి వాటర్లో ఆడుకోవడం చాలా ఇష్టం, కానీ ఈసారి ఆటంలో వచ్చాం కదా, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. దగ్గర 0 degrees టెంపరేచర్లో ఉన్నాయి. అందుకని వాటర్ వరకు వెళ్ళలేదు. ఈ రైడల్ కేవ్స్ వాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో మాకు ఇలాంటి చిన్న జలపాతాలు చాలా కనిపించాయి. ఈ కేవ్స్కి వీల్ చైర్ యాక్సెస్ అయితే లేదు, కానీ చిన్నపిల్లలైతే ఈజీగా చేయగలిగే వాకే. ఈ రైడల్ కేవ్స్కి వెళ్ళే దారి మొత్తం చిన్న జలపాతాలతో, లేక్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ మధ్యలో మాత్రం మొత్తం రాళ్ల దారి ఉంది. అక్కడ స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మంచి ఫుట్వేర్ అయితే వేసుకొని రండి.
రైడల్ కేవ్స్కి వెళ్ళే దారిలో ఒక చిన్న స్ట్రీమ్ కూడా ఉంది. మంచి సమ్మర్ మంత్స్ అయితే ఈ వాటర్లో చాలాసేపు ఆడుకోవచ్చు కూడా. అదిగోండి, నడుచుకుంటూ మనం రైడల్ కేవ్స్ దాకా అయితే వచ్చేసాము. ఈ రైడల్ కేవ్స్ న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ కాదు. ఇక్కడ ఒకప్పుడు క్వారీ జరిగేది. సో ఆ క్వారీ వల్ల వచ్చినవే ఈ రైడల్ కేవ్స్. ఇక్కడ రైడల్ కేవ్స్ అండ్ కేవ్స్లో కొంచెం వాటర్ తప్ప అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. కానీ వచ్చే దారి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేక్ డిస్ట్రిక్ట్లో రైడల్ కేవ్స్ కొంచెం బిజీ స్పాట్ అనే చెప్పాలి. మీరు ఏ టైంలో వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా జనాలు అయితే ఉంటారు. వీకెండ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. అదండి రైడల్ కేవ్స్ వాక్. ఒకవేళ మీరు యూకేలో ఉంటే లేక్ డిస్ట్రిక్ట్ వచ్చే ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఒక హాఫ్ డే ఈ రైడల్ కేవ్స్ కోసం అయితే పెట్టుకోండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఈ రైడల్ కేవ్స్కి మీరు ఆంబల్ సైడ్ నుంచైనా రావచ్చు, లేదు అంటే గ్రాస్మీర్ నుంచైనా రావచ్చు. మేము వీడియో అప్లోడ్ చేసి దగ్గర 3 months అవుతుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాము. సో ఆ ఇల్లు సర్దుకునే ప్రాసెస్లో మాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైమే దొరకలేదు. మీలో ఎవరన్నా యూకేలో ఉంటూ ఇల్లు కొనుక్కునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే తర్వాత మొత్తం ఇల్లు కొనుక్కునే ప్రాసెస్ ఏంటి, అసలు యూకేలో ఇల్లులు ఎలా ఉంటాయి, వీటి మీద వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.